హాయ్ హలో వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం స్టాటిక్ జీకే. జీకే స్టాటిక్గా ఎందుకు ఉంటుంది? బికాస్ ఒకవేళ అది డైనమిక్ అయితే అది కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతుంది. అది ఇట్స్ నో మోర్ ఏ జీకే థింగ్ కాబట్టి. ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ కెన్ బి కరెంట్ అఫైర్స్ అండ్ వాట్ కెన్ బి స్టాటిక్ జీకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఎండాకాలంలో లూ అని వడగాలులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ లూ అనే వడగాలి ప్రతి సంవత్సరం వస్తుంది. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ సమ్మర్. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా లేదు నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, బేసిక్గా యూపీ, బీహారు, రాజస్థాను, పంజాబు, హర్యానా, ఈ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ అన్ని చోట్ల ఈ లూ అనేది వస్తుంది. బేసిక్గా ఈ వడగాలులు, హీట్ వేవ్స్. కానీ అది ఎప్పుడు వస్తుంది కాబట్టి జీకేలో ఉంటుంది. కానీ ఎండాకాలంలో మటుకు అది కరెంట్ అఫైర్ అయిపోతుంది. మీ ఎగ్జామ్ ఒకవేళ ఎండాకాలంలో ఉంటే అప్పుడు అది కరెంట్ అఫైర్ అవుతుంది. మీ ఎగ్జామ్ ఒకవేళ ఎండాకాలంలో లేకుండా వర్షాకాలంలో చలికాలంలో ఉంటే అప్పుడు అది స్టాటిక్ జీకే అవుతుంది. ఏదేమైనా క్వశ్చన్ ఈజ్ అరౌండ్ లూనే క్వశ్చన్ మారిపోయింది, చూసారా? సో అందుకని చాలామంది అంతసేపు కరెంట్ అఫైర్కి ప్రయారిటీ ఇస్తారు కానీ స్టాటిక్ జీకేకి అంతగా ఇవ్వరు. కానీ మనం ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లాంటి ఎగ్జామ్లు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎన్టీపీసీ, నాన్ టెక్నికల్ ఏవైతే ఉంటాయో వీటిలో స్టాటిక్ జీకే మీద ఫోకస్ చాలా ఎక్కువగా చేస్తారు. అందుకే స్టాటిక్ జీకే ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్. కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్ ద టైమ్, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ బ్లాంక్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ముందు దిక్కులు మూలలు తెలుసుకోవాలి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది తూర్పు, ఇది పశ్చిమం, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. క్లియర్ కదా? ఇప్పుడు మధ్యలో వస్తాయి మన కొత్త కొత్త దిక్కులు అన్నమాట. దిక్కులను మనం కొంచెం పెద్దగా గీద్దాము. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అందరూ గుర్తుపెట్టుకుంటారు. నార్త్కి ఈస్ట్ వైపు ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్, నార్త్కి వెస్ట్ వైపు ఉంది కాబట్టి నార్త్ వెస్ట్, సౌత్కి వెస్ట్ వైపు ఉంది కాబట్టి సౌత్ వెస్ట్, సౌత్కి ఈస్ట్ వైపు ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్. ఇంగ్లీష్లో వరకు బాగానే ఉంది. తెలుగులోకి వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కంగారేం పడాల్సిన అవసరం లేదు. నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్టా, దీన్నే తెలుగులో ఈశాన్యం అంటారు. ఈ ఫర్ ఈశాన్యం, ఈ ఫర్ ఈశాన్యం. ఓకే, ఈస్ట్కి సౌత్కి లేదు సౌత్కి ఈస్ట్కి మధ్య సౌత్ ఈస్ట్ ఏషియా, దీన్ని ఆగ్నేయం అంటారు. ఏమంటారు? ఆగ్నేయం. అలా మనం ఇటువైపు వచ్చేస్తే కనుక ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, దీన్ని వాయువ్యం అంటారు. ఏమంటారు? వాయువ్యం అంటారు. అండ్ దెన్ కమ్స్ సౌత్ వెస్ట్. ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది సౌత్ వెస్ట్, దీన్ని నైరుతి అంటారు. ఏమంటారు? నైరుతి అంటారు. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇలా మీరు నన్ను ఇలా చూస్తున్నారు అనుకోండి, ఇది ఈశాన్యం అవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది, ఇది నైరుతి అవుతుంది. వాళ్ళు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు. సౌత్ వెస్ట్ అంటే ఏంటి? నైరుతి. సో ఇది సౌత్, ఇది వెస్ట్, సో ఇటువైపు. సో ఇండియాకి ఇటువైపు నుంచి వర్షం ఎలా వస్తుంది? ఇండియన్ ఓషన్ నుంచి, హిందూ మహాసముద్రం నుంచి ఏవైతే గాలులు వస్తున్నాయో అటువైపు నుంచి వస్తున్న గాలులు ఆ హిందూ మహాసముద్రంలో ఉన్న నీటిని కూడా తీసుకొచ్చేసి మనకి జూన్ నుంచి సెప్టెంబర్ దాకా, అఫ్ కోర్స్ మేబీ కొంచెం లేట్గా వస్తే మేబీ కొన్నిసార్లు అక్టోబర్లోకి వెళ్ళొచ్చు, మేబీ కొన్నిసార్లు నైరుతి ఋతుపవనాలు ఎర్లీగా వచ్చేస్తే మేబీ అది మే అవ్వచ్చు. బట్ ఇన్ జనరల్గా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏవైతే వర్షాలు పడతాయో దేన్నైతే మనం అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అని అంటామో అదంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాల వల్ల జరుగుతుంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? అవి ఎక్కడ ఆవిర్భవిస్తాయి అని. హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం దక్షిణంలో ఉంది కానీ గాలులు వచ్చేవి ఇలా వస్తాయి. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే కేరళ తీరాన్ని దాకుతాయో అప్పుడే భారతదేశంలో వర్షాలు పడతాయి అని అంటుంటారు. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అడ్వాన్సింగ్ మాన్సూన్స్. సో ఆప్షన్స్ చూడండి: హిమాలయాలు, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. హిందూ మహాసముద్రం సరైన సమాధానం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ రెగ్యూర్ సాయిల్ ఇన్ ఇండియా? భారతదేశంలో రేగూర్ నేలకి ఉన్న ఇతర పేరు ఏమిటి అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే
మనం అప్పుడప్పుడు రేగడి నేల లేదు రేగడి మట్టి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రేగడి నేల లేదు రేగడి మట్టి, కొన్నిసార్లు రేగడి మృత్తిక అని కూడా పిలుస్తాం. సో బేసిక్గా ఈ రేగడి అని దేన్ని పిలుస్తారు అని అంటున్నారు. ఇక్కడ మనం ఆప్షన్స్ గమనిస్తే లోమీ సాయిల్, లెటరైట్ సాయిల్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్, బ్లాక్ సాయిల్. సో ఈ రేగర్ సాయిల్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ సాయిల్, నల్ల నేల లేదు నల్ల మృత్తిక అని కూడా పిలుస్తారు. ఈ రేగర్ సాయిల్నే బ్లాక్ సాయిల్ అని అంటారు కాబట్టి బ్లాక్ రేగర్ సాయిల్ అని కూడా పిలుస్తారు. దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తారు. నల్ల రేగడి మట్టి, నల్ల రేగడి నేల, నల్ల రేగడి మృత్తిక అని మనం అంటామా? సో మీరు అప్పుడు అక్కడ రేగడి మృత్తిక అన్నా నల్ల మృత్తిక అన్నా ఒకటే. సో బేసిక్గా మహారాష్ట్ర, కొంత భాగం మధ్యప్రదేశ్, కొంత భాగం గుజరాత్, కొంత భాగం కర్ణాటక, తెలంగాణ, అలానే కొంత భాగం ఆంధ్రప్రదేశ్, కొంత భాగం ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతం అంతా కూడా మనం ఈ నల్ల రేగడి నేల అంటే ఈ బ్లాక్ కాటన్ సాయిల్ని గమనించవచ్చు. సో కాటన్ ఈ నల్ల రేగడి నేలలో పెరుగుతుంది కాబట్టి దానికి బ్లాక్ కాటన్ సాయిల్ అని పేరు వచ్చింది. దాన్ని అలానే డెక్కన్ ట్రాప్ అని కూడా పిలుస్తారు. ఎందుకు? మనం ఏదైతే ఈ డెక్కన్ పీఠం, డెక్కన్ ప్లాటూగా ఉందో అది ఒకానొక సమయంలో ఒక అగ్నిపర్వతం ప్రాంతం అనమాట. సో ఇట్ ఈస్ అ వాల్కనిక్ రీజన్ అట్ వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ ద పాస్ట్. సో దానివల్ల ఇక్కడ అంతా కూడా ఈ నల్లరేగడి నేల అనేది ఫామ్ అయిపోయింది. సో ఈ డెక్కన్ ప్లాటూకి సంబంధించిన సెంట్రల్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇదంతా ఫామ్ చూడవచ్చు. సో ఏది ఏమైనా సరే రేగర్ నేల అని దేని పిలుస్తున్నారు? బ్లాక్ సాయిల్, నల్ల మృత్తికని. అందుకని సెకండ్ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్. లూ ఇస్ అ టైప్ ఆఫ్. చూసారా, నేను మీకు ఇన్ జనరల్గా అవేర్నెస్ పెరగాలి, మీరు ముందుగానే అలర్ట్గా ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మనం డిస్కస్ చేయబోయే ఒక క్వశ్చన్ నేను మీకు ముందే అలా చెప్పేశాను. సో బేసిక్గా లూ ఏంటి? ఉత్తర భారతదేశంలో, ఏ దేశంలో? ఉత్తర భారతదేశంలో. అని ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది, మనకి కన్వీనియంట్గా ఉన్నదే ఎప్పుడు మాట్లాడతాం, మనకి కన్వీనియంట్గా ఉన్నదే మనం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎప్పుడు అదే పని చేస్తారు. ఏంటిది? వాళ్ళకి ఏది సులభతరంగా సౌకర్యవంతంగా ఉంటే ఆ పనే చేస్తారు మనిషి ఎప్పుడు కూడా. యాక్చువల్గా అయితే మనం నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అని పిలవాలి. ఎందుకంటే ఇండియాలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అన్ని ఇండియా లేవు, మనకి ఒకటే ఇండియా, ఏదో సినిమాలో ఒక నటుడు చెప్పినట్టు. సో ఏది ఏమైనా సరే మన ఉత్తర భారత ప్రాంతంలో లేదు ఉత్తర భారతదేశానికి సంబంధించిన ప్రాంతంలో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వెస్ట్ నుంచి ఈస్ట్కి ఈ మే నెల, ఈ జూన్ నెలలో దేన్నైతే మనం వేసవి కాలం, గ్రీష్మకాలం అని పిలుస్తామో లేదు గ్రీష్మ ఋతువు అని పిలుస్తామో అప్పుడు ఈ లూ అనే ఒక వడగాలులు వస్తాయన్నమాట. సో మామూలుగా మనం జాగ్రత్తగా గమనిస్తే చలికాలంలో చల్లని గాలులు, కోల్డ్ వేవ్స్ వస్తాయి, ఎండాకాలంలో హీట్ వేవ్స్ వస్తాయి, వడగాలులు. ఆ వడగాలులో ఒకటే ఈ లూ అనమాట. సో ఈ లూ బేసిక్గా పశ్చిమ దిశ నుండి తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ మన భారతదేశం ఇలా ఉంది అని అనుకుంటే కనుక ఆ గాలి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎండాకాలంలో బీభత్సమైన వడగాలులు వస్తాయి. అండ్ అప్పుడు టెంపరేచర్స్ కూడా ఎంత కాదన్నా కనీసం 45, 46, 47 డిగ్రీలు ఉంటుంది, విచ్ ఇస్ అన్బేరబుల్. ఎందుకు? ఉత్తర భారతదేశానికి సంబంధించి అటు సముద్రము దగ్గరలో ఏం లేవు, ఒక గంగా నది లాంటి పెద్ద పెద్ద నదులు తప్పిస్తే మిగిలిన ప్రాంతాలు ఎక్కడ కూడా నదులు లేవు కాబట్టి అక్కడ టెంపరేచర్స్ చాలా హైకి వెళ్ళిపోతాయి. సో ఏదేమైనా లూ ఏంటిది? అది ఒక వడగాలి, అది ఒక హీట్ వేవ్. హీట్ వేవ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది. అందుకని మూడవ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Then comes the fourth question. Indian Standard Time is determined taking the meridian of longitude 82.5 degrees east as the standard meridian that passes close to అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మీరు క్రికెట్ మ్యాచ్ చూడాలి అని అన్నా లేదు ప్రస్తుతం టైం ఎంత అవుతుందో మిత్రమానంగా ఇలా చూసేసి అరే సాయంత్రం 5 అవ్వడానికి ఇంకా పావు గంట ఉందిరా నాయన, లేదు 4:30 గంటలు అవుతుందిరా అని మనం చెప్తాం. ఈ మాట మీరు ఇండియాలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా సరే అదే మాట చెప్తారు. ఇట్ ఈస్ 4:45 ఆర్ లైక్ 4:45 అని. ఎందుకంటే ఇండియా మొత్తం కూడా ఒకటే టైం ఫాలో అవుతుంది, ఇండియన్ స్టాండర్డ్ టైం. దాన్నే భారత ప్రామాణిక సమయం లేదు భారత ప్రామాణిక కాలం అని అంటాం. మనం దాన్ని ఎలా చెప్తున్నాము? మనం దాన్ని 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాం. ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ వాట్ లాంగిట్యూడ్ ఈస్, మన భూమిని మనం ఈజీగా గుర్తుపట్టడం కోసం
మనం దాన్ని రెండు విధాలుగా కన్సిడర్ చేస్తాం. ఒకటి ఇలా గీస్తే దాన్ని లాటిట్యూడ్స్, అక్షాంశాలు అని అంటారు. ఒకవేళ మనం ఇలా గీస్తే వాటిని రేఖాంశాలు, లాంగిట్యూడ్స్ అని అంటారు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి గీసేస్తే అప్పుడు అది ఒక గ్రిడ్ అయిపోతుంది. సో ఒక లాటిట్యూడ్ని ఒక లాంగిట్యూడ్ని కన్సిడర్ చేస్తే మనం లొకేషన్ ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తెలిస్తే లొకేషన్ ఈజీగా చెప్పచ్చా? సో దిస్ ఇస్ లైక్ ఎక్స్ యాక్సిస్ లాటిట్యూడ్స్, వై యాక్సిస్ వచ్చేసి లాంగిట్యూడ్స్, రేఖాంశాలు లాగా అనమాట. సో ఈ లాంగిట్యూడ్స్ ఏవైతున్నాయి, ఎందుకు? భూమి ఇలా తిరుగుతోంది కదా, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, భూమి ఇలా తిరుగుతోంది. సో ఈ అడ్డంగా ఉన్నది కదలట్లేదు, నిలువుగా ఉన్నది మటుకు మారుతుంది కదా, అందుకని మనం రేఖాంశాలు లాంగిట్యూడ్స్ని యూజ్ చేసుకుని టైం చెప్తాం. అయితే ఒకవేళ మన భూమిలో ఉంది అని అనుకుంటే ఒక పర్టికులర్ ప్లేస్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జిఎంటి. దాన్ని గ్రీన్విచ్ మెరిడియన్ టైం అని, లేదు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని, లేదు 0 డిగ్రీ లాంగిట్యూడ్ అని కూడా పిలుస్తారు. ఆ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఇటువైపు నుంచి 0గా ఉంటే అవతల వైపు నుంచి అది 180 డిగ్రీ లాంగిట్యూడ్ అయిపోతుంది. బికాస్ 0 డిగ్రీ, 30 డిగ్రీస్, 50, 60, 70 ఇలా వెళ్తూ ఉంటాము. అలా చుట్టూ తిరిగి అవతలకు వచ్చేసరికి 180 డిగ్రీస్ వచ్చేస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి, ఈ 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఇప్పుడు మీరు అనొచ్చు ఈస్ట్ అంటే వెస్ట్ కూడా ఉంటుందా, వెస్ట్ అంటే నార్త్ సౌత్ కూడా ఉంటుందా అని. వెల్, మనం లాంగిట్యూడ్స్ రేఖాంశాలని ఇలా పరిగణిస్తున్నాం కాబట్టి ఒకవేళ గీత ఇలా ఉంటే కుడివైపు ఇది ఈస్ట్ అవుతుంది, ఎడమ వైపు వెస్ట్ అవుతుంది. సో 82.5 డిగ్రీస్ ఈస్ట్ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏదైతే ఉందో, దేనైతే గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటున్నామో దానికి కుడివైపు అనమాట. సో మనకి ఈస్ట్ అని వచ్చిందంటే రైట్ సైడ్ ఉన్నట్టు, వెస్ట్ అని వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. సో ఇండియా కంప్లీట్గా ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది, అంటే తూర్పు అర్ధగోళం. సో ఆ విధంగా మన భారతదేశంలోని ఈ 4 ఆప్షన్స్లోని ఏ ప్రాంతంలో దానికి దగ్గరగా ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది మీర్జాపూర్ అని చెప్పే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మీర్జాపూర్ కరెక్టే, కానీ ఇక్కడ ఆప్షన్స్లో మీర్జాపూర్ ఇవ్వలేదు కదా. సో మనం అప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రయాగరాజ్ ఏదైతే ఉందో దేన్నైతే ఒకప్పుడు అలహాబాద్ అని పిలిచేవాళ్ళు, అక్కడికి సంబంధించి నైనీ అనే ఒక ప్రాంతం గుండా ఈ ఐఎస్టీ వెళ్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకో మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే అది 82.5 డిగ్రీస్ ఎందుకు తీసుకున్నారు, ఒక రౌండ్ ఫిగర్ ఎందుకు తీసుకోలేదు అని. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ గ్రీన్విచ్ మెరిడియన్ టైం 0 డిగ్రీ దగ్గర స్టార్ట్ అవుతుందా, ప్రతి 15 డిగ్రీలకి, ఇప్పుడు 0 డిగ్రీస్ నుంచి 15 డిగ్రీలు వచ్చా అంటే ఇది 15 డిగ్రీస్ ఈస్ట్, తర్వాత 30 డిగ్రీస్ ఈస్ట్, తర్వాత 45 డిగ్రీస్ ఈస్ట్, తర్వాత 60 డిగ్రీస్ ఈస్ట్, తర్వాత 75 డిగ్రీస్ ఈస్ట్, తర్వాత 90 డిగ్రీస్ ఈస్ట్. సో ఇప్పుడు జాగ్రత్త గమనించండి, 0, 15, 30, 45, 60, 75, 90 ప్రతి 15 డిగ్రీలకి ఒక గంట తేడా ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రతి 15 డిగ్రీల వ్యత్యాసానికి ఒక గంట సమయం తేడా ఉంటుంది. సో ఇక్కడ ఒక గంట, ఇక్కడ ఇంకో 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 గంట. సో ఇప్పుడు 75కి 90కి మధ్యలో 82.5 ఉంది. 15లో సగం ఎంత, 7.5 కదా. సో 75కి 7.5 యాడ్ చేస్తే 82.5, 82.5కి 7 యాడ్ చేస్తే 90. సో అందుకని ఈ గ్రీన్విచ్ మెరిడియన్కి ఇండియా 5.5 గంటల మధ్యలో ఉంటుందన్నమాట. సో అందుకే దాన్ని మనం ఎలా రాస్తాము, +5 hours 30 minutes జిఎంటీ అని రాస్తాము. సో ఐఎస్టీ కన్నా జిఎంటీ ఎప్పుడు, ఐఎస్టీ జిఎంటీ కన్నా ఎప్పుడు కూడా 5.5 గంటలు ముందు ఉంటుంది. దాని అర్థం ఏంటిది, మీరు ఒకవేళ పొద్దున్న 10:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అని అనుకుంటే ఇంగ్లాండ్లో ఉన్నవాడు అప్పుడే పొద్దున్న 6ంటికి లేచి జాగింగ్ చేస్తూ ఉండుంటాడు. సో ఏది ఏమైనా సరే క్వశ్చన్ పరంగా నైనీ అనేది ప్రయాగరాజ్ అలహాబాద్ దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి 4th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, పేరుకి అది స్టాటిక్ జీకే, కానీ దాంట్లో ఎంత ఉందో. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకవేళ కరెంట్ అఫైర్గా మార్చాలి, లేదా ఒక కరెంట్ అఫైర్ దీని మీద రావాలి, మనం తీసుకురావాలంటే ఎలా తీసుకురావచ్చు అంటే, అస్సాం లాంటి రాష్ట్రాలు, లేదా అస్సాం రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు, మణిపూర్ అవ్వచ్చు, మిజోరాం అవ్వచ్చు, మేఘాలయ అవ్వచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, త్రిపుర అవ్వచ్చు, నాగాలాండ్ అవ్వచ్చు, సిక్కిం అవ్వచ్చు, ఈ 7 sisters + 1 brother ఏవైతే 8 states ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇండియాకి ఒక రెండవ టైం జోన్ని తీసుకురండి, ప్రస్తుతం ఉన్న 1 and only ఐఎస్టీ 82.5 డిగ్రీస్ ఈస్ట్ అయితే ఉందో దాంతోపాటు ఇంకో దాన్ని తీసుకురండి అని వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆ విధంగా వస్తే ఇది మళ్ళీ వార్తలోకి వచ్చేస్తుంది. సో అప్పుడు కరెంట్ అఫైర్ లాగా స్టాటిక్ జీకే తయారవుతుంది. నేను బిగినింగ్లో అదే మీకు చెప్పింది, లూ ప్రతి సంవత్సరం లూ వస్తుంది, కానీ సమ్మర్ అది కరెంట్ అఫైర్ అయిపోతుంది. దట్స్ ద లాజిక్ అనమాట. సో ఏదేమైనా 4th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ కమ్స్ ద 5th క్వశ్చన్, విచ్ ఆప్షన్ కెన్ బెస్ట్ డిస్క్రైబ్ ఈక్వినాక్స్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మన ఎర్త్ చాలా మంది ఇలా ఉంది అని అనుకుంటారు. ఒకవేళ మన యాక్సెస్ని ఈ విధంగా కన్సిడర్ చేస్తే ఈ విధంగా ఉంది అనుకుంటారు. అని ఉదాహరణకి
నేను భూమి అనుకుందాం, అఫ్ కోర్స్ నేను భూమిలాగా గుండ్రంగా ఏమీ లేదు, బట్ ఒకవేళ భూమి యొక్క యాక్సిస్ ఏదైతే ఉందో అది ఇలా నిలువుగా ఉంది అనుకుందాం. చాలా మంది భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు ఇలా తిరుగుతోంది అనుకుంటారు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతోంది కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇలా తిరుగుతూ ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు, సూర్యుడు ఇక్కడ మధ్యలో ఉన్నాడు అని అనుకుంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ వరకు వస్తారు, కానీ కొంతమంది ఇంకో అడుగు ముందుకేస్తారు. అదేంటంటే ఎర్త్ టిల్ట్ అయి ఉంది అంటే ఏంటి దాని అర్థం, ఎర్త్ ఇలా లేదు ఇలా ఉంది అంటే ఇలా అలా తిరుగుతోంది అనమాట ఎర్త్. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యాక్సిస్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది నార్త్ ఇది సౌత్ కదా, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో ఇటువైపు ఇలా వచ్చినప్పుడు అప్పుడు నార్త్ ఇటువైపు వచ్చేస్తుంది కదా. సో అప్పుడు సన్నికి సౌత్ దగ్గరగా ఉంది, అవతలకి వెళ్ళేప్పుడు నార్త్ దగ్గరగా ఉంది. కానీ యువతలకు వచ్చినప్పుడు అంటే సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఎర్త్ ఇక్కడ ఉంది ఇలా బెండ్ అయి ఉంది, నార్త్ సూర్యుడి వైపు ఉంది. అదే సన్ ఇలా తిరుగుతూ ఇటు వచ్చినప్పుడు నార్త్ అటువైపు ఉంది, సౌత్ సూర్యుడి వైపుకు ఉంది. కానీ ఇటు కాకుండా ఇంకో 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చినప్పుడు నార్త్ సౌత్ అటువైపు ఉన్న బేసిక్గా ఈక్వేటర్కి సన్ వర్టికల్గా ఉంటాడు. వర్టికల్గా అంటే ఏంటి, ఇలా అనమాట. హారిజాంటల్ అంటే ఇలా అడ్డంగా, వర్టికల్ అంటే ఇలా నిలువుగా. సో భూమధ్య రేఖకి ఎగ్జాక్ట్లీ వర్టికల్ మీద ఉంటాడు. సో సన్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఈక్వేటర్ అనుకోండి, ఎగ్జాక్ట్లీ సన్ దీని మీద పడతారు. దానివల్ల ఏమవుతుంది, బేసిక్గా ఈక్వినాక్స్ ఈ విషువత్తు అనే రోజు వస్తుంది. సో బేసిక్గా సెప్టెంబర్ 22 మార్చ్ 21 ఈ 2 డేస్ని ఈక్వినాక్స్ డేస్గా కన్సిడర్ చేస్తారు. దీన్ని స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని, దీన్ని ఆటమ్ ఈక్వినాక్స్ అని అంటారు. ఇంకోటి ఇది కాకుండా ఉండేది సాల్స్టైస్. మీరు జూన్ 21 డిసెంబర్ 22 వినే ఉండుంటారు. ఏంటి జూన్ 21 డిసెంబర్ 22? జూన్ 21 ఏమో నార్థన్ హెమిస్ఫియర్కి సంబంధించి లాంగెస్ట్ డే, పొడవైన రోజు. డిసెంబర్ 22 ఏంటి, షార్టెస్ట్ డే, అతి తక్కువ రోజు ఉండే కాలం. బట్ వేరాజ్ ఈ 2 ఏవైతే ఉన్నాయో చూసారు ఈక్వినాక్స్ పరంగా, ఆ రోజున పగటిపూట రాత్రిపూట డే అండ్ నైట్ 12 అవర్స్ లెక్క అనమాట. సో ఏది ఏమైనా సరే దట్ ఈస్ ద థింగ్. బట్ అది ఎందుకు అవుతుంది, ఇటు ఉత్తర ధ్రువం ఇటు దక్షిణ ధ్రువం రెండు కూడా సూర్యుడికి దగ్గరగానే దూరంగానే ఏమీ లేవు. రాదర్ భూమధ్య రేఖకి నేరుగా సన్ వర్టికల్గా పడుతున్నాడు కాబట్టి. బట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఎర్త్ ఈస్ గోయింగ్ అరౌండ్ ద సన్, ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు. నార్త్ పోల్ సూర్యుడికి ఇటువైపు ఉన్నప్పుడు తిరుగుతున్నాడు, అటువైపు ఉన్నప్పుడు తిరుగుతున్నాడు. అది కాదు. నార్త్ పోల్ ఈస్ టిల్టెడ్ టువర్డ్స్ సన్, నో. సౌత్ పోల్ ఈస్ టిల్టెడ్ టువర్డ్స్ సన్, నో. నైదర్ ఆఫ్ ద పోల్స్ ఈస్ టిల్టెడ్ టువర్డ్స్ సన్. ఎందుకు, ఇది సూర్యుడు అనుకుంటే ఇక్కడ ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అని అనుకుందాం మనం. కనిపిస్తుంది కదా, ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్. సో ఇప్పుడు ఎర్త్ ఇలా టిల్ట్ అయి ఉంది. సో ఇక్కడ సన్ ఉన్నాడు, నార్త్ పోల్ సన్ వైపు ఉంది, ఇలా తిరుగుతూ ఇటువైపు వచ్చేసాడు. ఇప్పుడు సౌత్ పోల్ సన్కి దగ్గరగా ఉంది. బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇటున్నప్పుడు రెండు సేమ్గానే ఉన్నాయి, కానీ మధ్యలో ఈక్వేటర్ సన్ డైరెక్ట్గా పడుతున్నాడు. సో నైదర్ ఆఫ్ ద పోల్స్ ఇస్ టిల్టెడ్ టువర్డ్స్ సన్. అప్పుడే ఈక్వినాక్స్ వస్తుంది, డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది. సో అందుకని 5వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ కమ్స్ ద 6th క్వశ్చన్. మనం ఇప్పటివరకు లూ అవ్వచ్చు, లేదు ఈక్వినాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ జాగ్రఫీకి సంబంధించినవి కదా. ఇప్పుడు హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, అండ్ దట్ టు మోడర్న్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ద స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్. స్వరాజ్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ స్వరాజ్ పార్టీని ఇద్దరు కలిసి స్థాపించారు. ఒకళ్ళు దేశబంధుగా పిలువబడే సిఆర్ దాస్ గారు, ఎవరు, చిత్తరంజన్ దాస్. ఇంకోళ్ళు ఎవరు, మోతీలాల్ నెహ్రూ గారు. సో సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ గారు, అలానే మోతీలాల్ నెహ్రూ గారు, వీళ్ళిద్దరూ కూడా 1923వ సంవత్సరంలో స్వరాజ్ పార్టీని స్థాపించారు. దానికి గల కారణం ఏంటంటే, ఒకటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క విత్డ్రాల్ అవ్వడం, అలానే పొలిటికల్ పార్టీస్ పరంగా గ్రోత్ అంత సరిగ్గా జరగకపోవడం, అలానే 1923 ఎలక్షన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. అలానే 1919లో వచ్చిన కౌన్సిల్ చట్టం, ఇలా చాలా కారణాల చేత ఇలా అయితే మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం రాదు, అలానే రాజకీయంగా అభివృద్ధి అనేది జరగదనే ఉద్దేశంతో చిత్తరంజన్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు 1923వ సంవత్సరంలో స్వరాజ్ పార్టీని స్థాపించారు. సో ఏ సంవత్సరంలో అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ డి 1923 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇప్పుడు 7వ ప్రశ్న. విచ్ అదర్ మూవ్మెంట్ వాజ్ కంబైన్డ్ విత్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1920?
1920వ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరుగుతూ ఉంది. ఫైన్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే మనం బ్రిటిష్ వాళ్ళకి అసలు సహకరించకూడదు, ఏ విధంగానూ కూడా మనం వాళ్ళకి సహకరించకపోతే ఆబ్వియస్లీ వాళ్ళకి తెలిసి వస్తుంది ఇప్పటి వరకు అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించగలిగారు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కోఆపరేషన్ దట్ ఇండియన్ పీపుల్ వర్ గివింగ్ టు దెమ్. భారతదేశ ప్రజలు బ్రిటిష్ పరిపాలకులకి సహకరించారు కాబట్టే వాళ్ళు పరిపాలన సాగించారు, మనం వాళ్ళకి సహకరించకపోతే వాళ్ళు పరిపాలన ఎట్లా సాగిస్తారనే ఉద్దేశంతో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది వచ్చింది. అయితే ఈ 4 ఆప్షన్స్ లో ఉన్న ఒక ఉద్యమం అంట, ఒక మూవ్మెంట్ అంట ఈ 1920 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తో పాటు కలిపి జరిగిందంట. అది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి హోమ్ రూల్ ఉద్యమం, స్వదేశీ మూవ్మెంట్, ఖిలాఫత్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఖిలాఫత్ మూవ్మెంట్. ఎందుకు? యాక్చువల్గా ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది 1990లో జరిగింది. బేసిక్గా ఇద్దరు ముస్లిం సోదరులు, ఎవరు? అలీ బ్రదర్స్. ఒకళ్ళు మహమ్మద్ అలీ, ఇంకోళ్ళు షౌకత్ అలీ. మహమ్మద్ అలీ అనే ఒకళ్ళు, షౌకత్ అలీ అని ఒకళ్ళు, వీళ్ళిద్దరిని కలిపి అలీ బ్రదర్స్, అలీ సోదరులు అని పిలుస్తారు. వీళ్ళిద్దరు కలిసి 1919వ సంవత్సరంలో టర్కీలో ఎవరైతే ముస్లిం ఖలీఫేట్ ఉన్నారో వాళ్ళ మతానికి సంబంధించిన ఖలీఫా, వాళ్ళకి సంబంధించి అవమానం జరిగింది. అండ్ మోర్ ఓవర్ 1919 అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఓటోమన్ ఎంపైర్ డెస్ట్రాయ్ అయిపోయింది. సో అలా ఓటోమన్ సామ్రాజ్యం అంతా డెస్ట్రాయ్ అయిపోయి టర్కీ ఖలీఫాకి సంబంధించి అందరూ కలిసికట్టుగా ఉండాలి అని. అట్ ద సేమ్ టైం గాంధీ గారు ఇదే పరిస్థితిని ఒక విధంగా కన్సిడర్ చేసి ముస్లింలు హిందువులు కలిసి రావడానికి ఇదే మంచి సమయాన్ని ఆలోచించి ఖిలాఫత్ మూవ్మెంట్ ని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తో కలిపారనమాట. సో దట్స్ వాట్ ద క్వశ్చన్ ఈస్ ఆల్ అబౌట్. అందుకని ఆప్షన్ సి ఖిలాఫత్ మూవ్మెంట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న వచ్చేసి 8వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటున్నారు. క్రింది వాటిలో ఏది మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంగా జరుపుకున్నారు లేదు పరిగణిస్తున్నారు అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ఇలాంటి వార్లు మనకి తెలుసు. కానీ భారత స్వాతంత్ర్యానికి సంబంధించి, ఇండియా యొక్క ఇండిపెండెన్స్కి సంబంధించి మొదటి యుద్ధంగా, మొదటి సంగ్రామంగా, మొదటి వార్గా, మొదటి బ్యాటిల్గా దేన్ని పరిగణిస్తారు అని అంటే ఇట్ ఈస్ ద 1857 సిపాయిస్ మ్యూటినీ. ఇది ఎక్కడ జరిగింది? ఏదైతే గ్యారిసన్ టౌన్ ఉందో యూపీలో, ప్రస్తుత యూపీలో మీరట్ అనే నగరం ఉందో, ఈ మీరట్ అనే నగరంలో 10 మే 1857న ఒక రెబెలియన్ జరిగింది. బ్రిటిష్ సైన్యంలో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు, ఇంకా చాలు అని. అఫ్కోర్స్ దానికి వేరే కారణాలు ఉన్నాయి, బట్ ఏదేమైనా సరే వాళ్ళు అడిగింది ఏది మన భారతదేశ స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించి మొట్టమొదటి సంగ్రామంగా పరిగణిస్తారు లేదు విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటే 1857 సంవత్సరానికి సంబంధించిన సిపాయిల తిరుగుబాటు. ఇట్ ఈస్ ద సిపాయిస్ మ్యూటినీ. దాన్నే అప్రైజింగ్ ఆఫ్ 1857 అని, దాన్నే సిపాయిస్ రివోల్ట్ అని, దాన్నే ద సిపాయిస్ మ్యూటినీ అని, ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఏది ఏమైనా 8వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ కమ్స్ ద 9th క్వశ్చన్. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీని ఎవరు ఏర్పాటు చేస్తారు అని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎలక్టోరల్ కాలేజీ అని అంటే అది ఏమన్నా గవర్నమెంట్ కాలేజా మాస్టర్ అని మీరు నన్ను ఖచ్చితంగా అడుగుతారు. వెల్, అది గవర్నమెంట్ డిగ్రీ కాలేజా, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజా నాకు తెలియదు. కానీ ఈ ఎలక్టోరల్ కాలేజ్ని కొన్నిసార్లు లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎన్నిక గణం అని కూడా పిలుస్తారు. సో ఎందుకు మనం ఎన్నిక గణం గురించి తెలుసుకోవాలి? మోర్ ఓవర్ రిమెంబర్, మనం జాగ్రఫీ గురించి డిస్కస్ చేసాం, హిస్టరీ గురించి డిస్కస్ చేసాం, నవ్ వీఆర్ వెంచరింగ్ ఇన్ టు పాలిటీ. సో చూసారా స్టాటిక్ జీకేలో కూడా మనం కరెంట్ అఫైర్స్, జిఎస్ లాగా ఎలా వివిధ సబ్జెక్టులను టచ్ చేస్తూ వస్తున్నామో. సో ఏది ఏమైనా సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉన్నారా లేరా? ఈ రాష్ట్రపతి వ్యవస్థను మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? అమెరికా దేశం నుంచి తీసుకున్నాము. ఎందుకు? మనం జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థను మనం యాక్చువల్గా బ్రిటిష్ నుంచే తీసుకున్నా. బ్రిటిష్ వాళ్ళకి రాష్ట్రపతి అనే వ్యవస్థ ఏమీ లేదు, అమెరికా వాళ్ళకి రాష్ట్రపతి వ్యవస్థ ఉంది. సో మనం ప్రెసిడెంట్ అనే వ్యవస్థని అమెరికా నుంచి తీసుకున్నాం, బాగానే ఉంది. అయితే అమెరికాలో ప్రెసిడెంట్ని డైరెక్ట్గా ఎన్నుకుంటారు, కానీ ఇండియా దగ్గరకు వచ్చేసరికి రాష్ట్రపతిని డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోరు. ప్రెసిడెంట్ని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేస్తారు. ఇండైరెక్ట్గా అంటే ఎలా ఎలక్ట్ చేస్తారు? ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఎవరినైతే ఎలక్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజలు ఎవరెవరిని ఎన్నుకుంటున్నారు? ఒకటి
రాష్ట్రాలకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అంటే వీళ్ళందరూ ఎవరు? లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన సభ్యులు. అంటే రాష్ట్రాలకి సంబంధించిన శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజలు అనుకుంటున్నారు. అలానే లోక్సభకి సంబంధించిన ఎంపీలు అనుకుంటున్నారా? ఫైన్, ఇక్కడ వరకు ప్రజలు అనుకుంటున్నారు. ఇవి కాకుండా ఎన్నికయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? పార్లమెంట్లోనే రాజ్యసభకి సంబంధించిన ఎంపీలు ఉన్నారా? నేను ఎన్నికయ్యే వాళ్ళు అంటున్నాను, నియమింపబడే వాళ్ళు అని అనట్లేదు. అలానే పుదుచ్చేరి, ఢిల్లీ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఉంటారా? సో వీళ్ళందరూ కూడా రాష్ట్రపతికి సంబంధించి ఏదైతే ఇంగ్లీష్లో ఎలక్టోరల్ కాలేజీ లేదు తెలుగులో ఏదైతే ఎన్నిక గణం అని పిలుస్తారో అందులోని సభ్యులు. ఎవరెవరు? ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఆబ్వియస్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబడతారు కాబట్టి. లోక్సభకి సంబంధించి ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళు. ఆబ్వియస్లీ ఇప్పుడు నామినేషన్ అనేది లోక్సభలో లేదు, సో 543 అందరూ. రాజ్యసభకి సంబంధించి ఎవరైతే 12 మంది ప్రెసిడెంట్ ద్వారా నియమింపబడతారో వాళ్ళని కన్సిడర్ చేయరు. ఎందుకనంటే ఇండియాలో ప్రెసిడెంట్ 2వ సారి 3వ సారి కూడా కంటెస్ట్ చేయవచ్చు. కాకపోతే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే మొట్టమొదటి రాష్ట్రపతి ఉన్నారో ఆయన ఒక ట్రెడిషన్గా 2 సార్లు ప్రెసిడెంట్గా వ్యవహరించిన తర్వాత 3వ సారి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయగలిగే అవకాశం, ఆయన కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆయన ఏం చేశారు? తన పదవిని అక్కడితో ఆపేశారు, ఇంకా చాలు అని. సో అట్లా ఇప్పటి వరకు ఎవరు ప్రెసిడెంట్ చేసినా 2 సంవత్సరాలే. అఫ్కోర్స్ అది జరగలేదు అగైన్. బట్ ద థింగ్ ఇస్, ఒకవేళ చేస్తున్నా సరే 2 సార్లు మటుకే చేసి ఉండేవాళ్ళు. బట్ ఏది ఏమైనా సరే ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ 12 మందిని నామినేట్ చేస్తారు కదా, అదే పర్సన్ ఒకవేళ మళ్ళీ కంటెస్ట్ చేస్తారని అనుకుందాం. అప్పుడు ఈ 12 మందిని ఆ రాజ్యసభలోకి తీసుకొచ్చింది ఆ పర్సనే కాబట్టి వాళ్ళకే ఓటేస్తారా? సో అక్కడ ఒక విధంగా పార్టిజన్షిప్ అనేది జరుగుతుంది, లేదు బయాస్నెస్ అనేది వచ్చేస్తుందా? అందుకని బేసిక్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి, అంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనే ఉద్దేశంతో రాజ్యసభకి ఎవరైతే 12 మంది నామినేట్ అవుతున్నారు, నియమింపబడుతున్నారో వాళ్ళు కన్సిడర్ చేయబడరు. రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యులు, అలానే పుదుచ్చేరి, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సార్, పుదుచ్చేరి, ఢిల్లీ యొక్క కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వాలు కాదు కేంద్ర పాలిత ప్రభుత్వాలు, యూనియన్ టెరిటరీస్ కదా పుదుచ్చేరి అలానే ఢిల్లీ, వాటి యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, అలానే లోక్సభలో ఎంపీస్, అలానే రాజ్యసభలో ఎలక్టెడ్ ఎంపీస్, వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ యొక్క ఎలక్టరల్ కాలేజ్లో మెంబర్స్ అనమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ గమనిస్తే గవర్నర్ అంటున్నారు, నో. సెకండ్ హెడ్ ఆఫ్ ద పార్లమెంట్ అంటున్నారు, నో. హెడ్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరు అసలు? ఫార్మర్ ప్రెసిడెంట్ అంటున్నారు, నో. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఒకవేళ మనకి ఇక్కడ కావాలంటే అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పుదుచ్చేరి అండ్ ఢిల్లీ. ఢిల్లీ అనుకున్న నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ అంటారు. సో ఒకవేళ ఆ విధంగా అనుకున్న దానికి ఆన్సర్ చేయొచ్చు. సో ఏది ఏమైనా 9వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న వచ్చేసి వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు క్వాలిఫై యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లోక్సభ సభ్యుడిగా ఒకవేళ ఒక పర్సన్ కంటెస్ట్ చేయాలి, లోక్సభ ఎంపీ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఉండవలసిన మినిమం ఏజ్ లిమిట్ ఎంత అని. సో ఆర్టికల్ 84 ప్రకారం ఇఫ్ యూ కన్సిడర్ ద క్వాలిఫికేషన్ ఇట్ ఈస్ 25 years. దీని లాజిక్ ప్రకారం వెళ్తే మనకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుస్తుంది. చాలామంది పాలిటిక్స్లోకి వెళ్ళండ్రా, భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వండ్రా అంటే అది ముసలాళ్ళు చేసే పని అనుకుంటారు. ఎందుకు? పాలిటిక్స్లో ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తారు కాబట్టి మనకి. బట్ యాక్చువల్గా 25 సంవత్సరాలకే మన ఇండియాలో ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు. ఎలా అంటున్నారా? ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో తను లోక్సభ నుంచి అయినా రాజ్యసభ నుంచి అయినా సభ్యుడిగా ఉండవచ్చు. లోక్సభకి ఎంపీగా అవ్వాలి అని అంటే 25 ఏళ్ళు ఉంటే చాలు. సో ఇప్పుడు ఆ లెక్కన 25 ఏళ్ళకి లోక్సభ ఎంపీ అయిన పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అవ్వలేరు? సో 25 ఏళ్ళకి ప్రైమ్ మినిస్టర్ హ్యాపీగా అవ్వచ్చు. సో అందుకని ఎవరైతే యూత్ ఉన్నారో, అందరూ యూతే కానీ 21-22 years ఉన్నారో, మీరు కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ కానీ కంటెస్ట్ చేయొచ్చు, యూ హ్యావ్ ద ఛాన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? లోక్సభ మెంబర్గా ఒకవేళ ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అని. సో మినిమం ఏజ్ వచ్చేసి 25 years కాబట్టి 10వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ దెన్ కమ్స్ 11వ ప్రశ్న, మదురై సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మదురై నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అంటున్నారు. ఆప్షన్ 1లో కువం ఇచ్చారు, కావేరి ఇచ్చారు, పెన్నార్ ఇచ్చారు, వైగై ఇచ్చారు. సో ఈ కువం ఒక విధంగా చెప్పాలంటే చెన్నై నగరం ఈ కువం నది ఒడ్డున ఉంది. మీరు జాగ్రత్త గమనిస్తే అడయార్ ఉంది, అలానే ఈ కువం కూడా ఉంది. కొన్నిసార్లు కువంని ఇలా కూడా రాస్తారు, కొన్నిసార్లు KUVAM అని, కొన్నిసార్లు COOUAM అని. సో ఏది ఏమైనా చెన్నై దాని నది ఒడ్డున ఉంది. కావేరీ దగ్గరకు వచ్చేసరికి అగైన్ మళ్ళీ చాలా ఈ రోడ్ లాంటి ఊర్లు వచ్చేస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ పెన్నార్, నెల్లూరు ఒకటి మేజర్ సిటీ లేదా మేజర్ టౌన్.
బట్ వెన్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ వైగై, ఈ మదురై సిటీ ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడుకి సంబంధించి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇఫ్ నాట్ ది ఓల్డెస్ట్. సో ఆ మదురై నగరం ఈ వైగై నది ఒడ్డున ఉందన్నమాట. సో అందుకని 11వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 12th క్వశ్చన్ వచ్చేసి బ్లాంక్ భారతదేశంలోని జానపద నృత్యం కాదు అని అంటున్నారు. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటంట ఫోక్ డాన్స్ ఆఫ్ ఇండియా కాదంట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. ఒకటి క్లాసికల్ డాన్స్, ఇంకోటి ఫోక్ డాన్స్. క్లాసికల్ డాన్స్ అంటే ఏంటి? శాస్త్రీయ నృత్యం. అంటే దానికంటూ ఒక ప్రాపర్ థింగ్ ఉంది నేర్చుకోవడానికి. ఫోక్ డాన్స్ కూడా నేర్చుకోవచ్చు, బట్ దానికి స్పెసిఫిక్గా రూల్స్ అలాంటివి ఏమీ ఉండవు, వేరే క్లాసికల్ డాన్స్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యం, కూచిపూడి, కథక్కు, కథకళి, మోహిని అట్టం, ఒడిస్సీ, సత్రియ, ఇవన్నీ ఏవైతున్నాయి ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్. వేరాస్ ఫోక్ డాన్సెస్ అంటే లావణి, కల్బేలియా, అలానే రౌఫ్, ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఫోక్ డాన్సెస్ అనమాట. లావణి ఏమో మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డాన్స్, కల్బేలియానేమో రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డాన్స్, రౌఫ్ ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన ఒక ఫోక్ డాన్స్. బట్ ఈ మోహిని అట్టం ఏదైతే ఉందో ఇది ఒక క్లాసికల్ డాన్స్. ఇందాక చూసాం భరతనాట్యం, కూచిపూడి, కథక్కు, కథకళి, ఒడిస్సీ, సత్రియ, మోహిని అట్టం. ఈ మోహిని అట్టం అనేది కేరళకి సంబంధించిన ఒక శాస్త్రీయ నృత్యం. ఇట్ ఈస్ ఎ క్లాసికల్ డాన్స్. కేరళకి సంబంధించి 2 ఉన్నాయి, ఒకటి మోహిని అట్టం, ఇంకోటి కథకళి. సో ఇక్కడ మోహిని అట్టం ఉంది, అది ఫోక్ డాన్స్ కదా, అదొక జానపద నృత్యం కదా, శాస్త్రీయ నృత్యం. అందుకని 12వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 13వ ప్రశ్న గమనిద్దాం. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రాను రాను ఎన్వైరన్మెంట్ మీద డిస్కషన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. అండ్ ఎక్కువ అవడం కూడా చాలా సర్వసాధారణం, చాలా సహజం కూడా. ఎందుకంటే మనిషి చేసే కార్యకలాపాలు, కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. ఒక మనిషి నార్మల్గా మన పక్కన నుంచి 10 నిమిషాలు స్మోకింగ్ చేస్తేనే, అగైన్ రిమెంబర్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ చేస్తేనే ఆగ్రబాబు దండం పడతా పక్క వెళ్ళిపోతాను అంటాం. మరి అలాంటిది ఉన్నది ఒకటే భూమి, 800 కోట్ల మందికి పైగా ఉన్న జనాభా. ఒక భారతదేశంలోనే 145+ క్రోర్ పాపులేషన్ ఉంది. సారీ 145+ క్రోర్ కాదు, 145 క్రోర్ ప్లస్, అంటే 145 కోట్ల కన్నా ఎక్కువ జనాభా ఉంది. మరి ఇంత జనాభా ఇంత ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఉపయోగించే వనరులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, చేసే కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని పర్యావరణానికి సంబంధించి అందరికీ ఒక అవగాహన ఉండాలి, పర్యావరణానికి సహితంగా ఉండాలి, రహితంగా ఉండకూడదు. విచ్ మీన్స్ వీ షుడ్ బి ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ, వీ షుడ్ బి ఈకో ఫ్రెండ్లీ, వీ షుడ్ ఆల్వేస్ బి థింకింగ్ అబౌట్ ద ఎన్వైర్న్మెంట్. ఒకప్పుడు ఏంటి, డెవలప్మెంట్ జరగాలి అని అంటే ఎన్వైర్న్మెంట్ని పోతే పోయిందని వదిలేసేవాళ్ళు. బట్ ఇప్పుడు దే హ్యావ్ రియలైజ్డ్ ఇట్. ఏంటి, డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ని స్టేక్ మీద పెట్టి కదా, అంటే ఎన్వైర్న్మెంట్ని ఇలా పెట్టేసి నువ్వు పోతే పో నాకు సంబంధం లేదు అన్నట్టు కాదు, రాదా మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అందరికీ తెలిసి వచ్చింది. అందుకని ప్రతి సంవత్సరం జూన్ నెల 5వ తారీఖున, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో వాళ్ళు క్వశ్చన్ కూడా అడిగింది అదే. 10th డిసెంబర్ కాదు, 10th డిసెంబర్ హ్యూమన్ రైట్స్ డే, 5th జూన్ ఎవ్రీ ఇయర్. 13వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ దెన్ కమ్స్ ద 14th క్వశ్చన్. కథక్ భారతదేశపు ప్రాచీన శాస్త్రీయ నృత్య శైలి మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి, మోహిని అట్టం, ఒడిస్సీ, సత్రియ, మణిపురి. సో ఏది ఏమైనా సరే ఈ కథక్ గురించి అంటున్నారు. అది ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది అని అంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, మధ్యప్రదేశ్. సో చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ ఉండవచ్చు. బట్ ఈ కథక్ అనే నృత్యం ఏదైతే ఉందో అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉద్భవించింది. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కాదు, ఒకప్పుడు ఆ ప్రాంతం నుంచి ఉద్భవించింది. సో మేబీ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యప్రదేశ్ కూడా అనుకుని ఉంటారు. బట్ ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకని 14వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ కమ్స్ ద 15th క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం ఏది అని అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద లార్జెస్ట్ ట్రైబల్ పాపులేషన్ యాజ్ పర్ సెన్సస్ 2011 అంటున్నారు. సో అన్ఫార్చునేట్లీ 2021లో జనగణన జరగాలి, సెన్సస్ జరగాలి. కానీ 2021లో కోవిడ్ ఉంది అని ఆపేశారు. 2022 వెళ్ళిపోయింది, 2023 వెళ్ళిపోయింది, 2024 ఆల్మోస్ట్ హాఫ్లోకి వచ్చేసింది.
గవర్నమెంట్ కూడా మారిపోతుంది, కానీ ఇంకా వాళ్ళు సెన్సస్ చేయలేదు. హోప్ఫుల్లీ మేబీ 2024 అయిపోయిన తర్వాత 2025లోనో 2026లోనో సెన్సస్ నిర్వహిస్తారు. బికాస్ ఎనీవేస్ డీలిమిటేషన్ కమిషన్ కూడా తన యొక్క అదంతా టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే వాటిని రూపురేఖలు మార్చాలి కాబట్టి ఖచ్చితంగా సెన్సస్ ఈ లోపల జరిగే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా 2025, 2026లో సెన్సస్ జరగవచ్చు. బట్ మీన్వెల్ ఇంతవరకు జరగలేదు కాబట్టి 2011 సెన్సస్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఏ రాష్ట్రంలో గిరిజన జనాభా అత్యధికంగా ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత సెకండ్ ప్లేస్లో ఒడిషా ఉంటుంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, సెకండ్ వచ్చేసి ఒడిషా, థర్డ్ వచ్చేసి మహారాష్ట్ర. వాళ్ళు మొదటి అత్యధిక అన్నారు. అత్యధిక అంటే హైయెస్ట్. సో ఫస్ట్ ప్లేస్ని అడుగుతున్నారు. సో ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ కాబట్టి 15వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సమ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మీరు కనుక జాగ్రత్త గమనించినట్టయితే మనం జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ చూసాము, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ చూసాము, పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ చూసాము, ఇంపార్టెంట్ డేస్ చూసాము, ఇంపార్టెంట్ డాన్స్ ఫార్మ్స్ చూసాము. సో అట్లా బేసిక్గా అన్ని అంశాలను కవర్ చేస్తూ వచ్చాము. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్, రాదర్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ని నేర్చుకుంటూ మీ అవేర్నెస్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మంచి మార్కులు కొట్టేయాలి అనుకుంటే మీరు ఒకవేళ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. Until then, keep watching Shivareddy Logics YouTube channel. Till then, Vivek signing off. Thank you.